హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో నేను ఎయిర్ ఫ్రైయర్ తోటి ఒక మంచి రెసిపీ, పిల్లలకి ఆయిల్ లేకోకుండా హెల్తీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేనైతే పెద్ద పెద్ద పొటాటోస్ని తీసుకున్నాను. వాటిని నేను నార్మల్ కత్తిపీటతోనే కట్ చేసుకున్నా అండి. మీ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ కటర్ ఉంటే కటర్తో కూడా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర కటర్ ఉంది, బట్ కటర్తో కన్నా నేను బై హ్యాండ్ బాగా కట్ చేయగలుగుతా. సో నాకు చేసి అలవాటు అయిపోయింది కాబట్టి నేను కత్తిపీటతోనే కట్ చేశాను. నేనైతే జస్ట్ ఇందులో ఏం లేదండి, లైట్గా కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి జస్ట్ అలా కలిపేసుకుంటున్నాను. దీనిపైనే ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసే ముందు. నేనైతే ఇది ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నా అండి, ఇనాల్సా బ్రాండ్లోది. సో నేను దీని తర్వాత ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అనేది నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, నేను డైరెక్ట్గా కూడా వేసేయచ్చు, బట్ నేను ఈ బటర్ పేపర్ అనేది వేస్తున్నాను. ఇది ఎయిర్ ఫ్రైయర్ కోసం అనేది తీసానండి. సో 100 షీట్స్ వస్తుంది అనమాట. సో ఇది వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా అలాగే వేసుకోవచ్చు. స్టిక్ ఏం అవ్వదు, నాన్ స్టిక్కే కాబట్టి అది. మీరు డైరెక్ట్గా పొటాటోస్ పైన అయినా ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకొని సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక సిలికాన్ బ్రష్తో వేసిన తర్వాత పొటాటోస్ పైన ఇలా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది డిఫాల్ట్గా దీని మీదనే మొత్తం మనకు ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసి ఉంటారండి. ఫ్రెంచ్ ఫ్రైస్కి మనం ఎంత పెట్టాలి, ఎన్ని డిగ్రీస్లో పెట్టాలి అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 180 డిగ్రీస్ దగ్గర 18 to 25 మినిట్స్ వరకు చూపిస్తుంది. సో 180 డిగ్రీస్ నుంచి నేను ఒక 15 to 20 మినిట్స్ వరకు నేను పెట్టేసుకుంటాను. మధ్యలో ఓపెన్ అంటే ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని, లేదా 8 మినిట్స్ గ్యాప్ తీసుకొని ఒకసారి కొద్దిగా పైవి కిందికి పైవి చేసుకోవాలి. అప్పుడే మనకి కింద సైడ్ ఉండేటివి కూడా బాగా క్రిస్పీగా వస్తాయి. లేదంటే పైవి వరకు బాగా వచ్చేసి కింద సైడ్ ఉండేటివి కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. సో చెక్ చేసుకుంటూ మధ్యలో సో పైవి కిందికి ఇలా చేంజ్ చేస్తూ మళ్ళీ మనం యాజ్ యూజువల్ పెట్టేయాలి. వితిన్ 20 మినిట్స్లో ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోతాయండి. యాజ్ యూజువల్ మనం బయట కొంటే ఏ రకంగా ఉంటాయో అదే రకంగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయిల్ అస్సలు లేదు. ఎక్కువ ఆయిల్ ఇవ్వడం వల్ల పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కాదు, కానీ పిల్లలు స్నాక్స్ అడుగుతారు కాబట్టి. సో ఇలా ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ కానీ ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైట్గా పైన నేనైతే చాట్ మసాలా వేసి ఇచ్చేస్తాను. ఎటువంటి కెచప్స్ ఇంట్లో వాడట్లేదండి నేను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.